ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడారు. ఇంకా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకి, అంటే వాళ్ళు డిస్ట్రాయ్ చేసేసిన, అంటే సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించే బాధ్యత తీసుకున్నందుకు నాపైన, కూటమి ప్రభుత్వం పైన రోజు బురద చల్లే కార్యక్రమం. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయాలు చేశారు, ప్రతిపక్షంలో కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఇదంతా తిరుమల పవిత్ర ప్రసాదం, లడ్డూ ప్రసాదంపై మొదలైన ఒక ఈవోగా ఈయన పంపించిన శ్యామలరావుకు వచ్చిన అనుమానంతో ఆ నెయ్యిని టెస్టింగ్ పంపించినప్పటి నుంచి మొదలైంది. అంటే దొరికిపోయిన తర్వాత దాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియని వైసీపీ మూకలు చేసే యాగి నానా యాగి. అంటే దాంట్లో ఇది సింథటిక్ ఘీ అని చెప్పి ఆ రిపోర్టు, మొదటి రిపోర్టులో ఇందులో జంతువులకు సంబంధించో కొవ్వు లేకపోతే వెజిటబుల్స్ ఫ్యాటు ఇది ఎక్కడా లేదు అని చెప్పి, కానీ క్లియర్గా ఎన్డీడీబీ రిపోర్ట్లో 10% కన్నా తక్కువ ఉంటే కనుక దాన్ని నిర్ధారించడం సాధ్యం కాదు అని ద హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ద కంట్రీ నిర్ధారించిన తర్వాత ఇక దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక రివర్స్ గేమ్ మొదలుపెట్టారు. దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయడాలు ఇవన్నీ సరే చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ అంబటి రాంబాబు, ఆయన పేరు అంబటి రాంబాబు కాదు, బూతు రాంబాబు, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి, ఈవెన్ ముఖ్యమంత్రిని కాదు ఎవరిని కూడా అంత దారుణంగా పచ్చి బూతులతో చెప్పలేని, రాయలేని, చెప్పలేము, మాట్లాడలేము. ఆ బూతులు ఎట్లా మాట్లాడతాం? ఈవెన్ ఐ కెనాట్ ఈవెన్ ప్లే ఆన్ ఎయిర్లో కూడా నేను ఇప్పుడు అవే మాటలు, ఇప్పుడు అంబటి మాట్లాడుతున్న మాటల్ని నేను ఆ వాయిస్ కూడా మీకు వినిపించలేను. అంత దారుణంగా మాట్లాడితే సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నేతలకి విపరీతమైన కోపం రావడం, ఆవేశం రావడం సహజం. అంటే ఆ మాటలు విన్నప్పుడు ఎవరికైనా కూడా ఇంత దారుణంగా మాట్లాడతారా అని అనిపిస్తుంది. ఇక అదే పార్టీలో ఉన్న ఒక ఎమోషనల్ బాండింగ్ ఉన్న నాయకులకి, కార్యకర్తలకి కట్టలు తెంచుకున్న ఆగ్రహం రావడం సహజం. బట్ అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళడము, ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడము, దీన్ని మాత్రం నేను సమర్థించట్లేదు. నేనే కాదు, ఎవరూ సమర్థించరు. ఎందుకంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. ఎస్, అంబటి చేసింది చాలా పెద్ద తప్పు, అందుకే ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు కదా, జైలు శిక్ష అనుభవిస్తాడు. సరే, జైలు వీళ్ళకి కొత్త కాదు, బెయిళ్ళు కొత్త కాదు, అసలు ఆ పార్టీ నాయకుడే జైళ్ళు, బెయిళ్ళు, కోర్టులు, శిక్షలు, మీరు భయపడద్దు, ఇదే మన పార్టీకి ప్రధానమైన క్వాలిఫికేషన్ అని చెప్పుకుంటూ పోతాడు ఆయన. ఈ బూతు రాంబాబు ఎప్పటి నుంచి రెచ్చిపోతున్నాడంటే, ఆయన ప్రభుత్వం ఏర్పడిన 2-3 నెలల నుంచే ఏదో రకంగా రెచ్చగొట్టడం, బయటికి రావడం, మాట్లాడడం. ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారి సమర్థన, ఫోన్ చేసి పరామర్శ ఏమని, నువ్వు బాగా మాట్లాడావు బూతులు, ఇంకా 2 ఎక్కువ మాట్లాడాల్సింది, నేనున్నాగా, నేను చూసుకుంటాను కదా అని. అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, వారి భార్యని తీవ్రంగా అవమానించి, మళ్ళీ అది చెప్పలేని రకంగా సంబంధాలు అంటగట్టి ఒక ఆనందం పొందాడు ఆయన. మళ్ళీ ఇవాళ తిరిగి అదే బూతులు విని మరే అదే ఆనందం పొందుతున్నాడా? ఆవేళ భార్య, ఈరోజు తల్లి. అంటే అసలు మీరు మనుషులేనా అనిపిస్తుంది. రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టండి, రాజకీయ పార్టీలు, కనీసమైన మనుషులకు ఉండే ఒక ఎమోషను, ఒక సెన్సిబిలిటీసు ఇవన్నీ చచ్చిపోయాయా? చంద్రబాబు నాయుడు మీద ద్వేషం ఉండొచ్చు, లోకేష్ మీద ద్వేషం ఉండొచ్చు, నిన్న జోగి రమేష్ ఏదైనా పెద్ద నాయకుడు మళ్ళీ నకిలీ మద్యం వ్యాపారం చేసి జైలుకి వెళ్ళి 80 రోజులు 90 రోజులు జైల్లో ఉండొచ్చిన వాడు ఈ కల్తీనే మళ్ళీ ఈ పూజలు, అంటే పూజ చేయడం, బయటికి రావడం, ఎదురు మాట్లాడడం. దేవుడైనా మిమ్మల్ని క్షమిస్తాడా? అపచారం చేసింది మీరు కదా. తిరుమల పవిత్రతను ఎన్నిసార్లు దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు మీరు. తిరుమల ప్రసాదం, అక్కడ స్వామివారి వస్త్రాలు, పరకామణి, విగ్రహం సంబంధించి దాని వివాదం ఒకటి కాదు, ఎప్పుడో మొదలైంది కదా ఇది. సరే, మీకు నచ్చలేదు అనుకోండి, దూరంగా ఉండండి. కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరిచ్చారు మీకు? బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళు కబుర్లు. అంటే నేను కొన్ని పదాలు, ఇట్స్ నాట్ మై నేచర్ టు యూస్,
అంటే వాడాలని ఉన్నా కూడా రిస్ట్రైనింగ్ మై సెల్ఫ్ టు నాట్ టు యూస్. ఇప్పుడు జోగి రమేష్ బయటకు వచ్చి ఏమంటాడు, సన్నాసుల వెధవల ఎవరిని ఉద్దేశించి, ముఖ్యమంత్రిని మంత్రిని చంద్రబాబు నాయుడిని ఆయన కొడుకుని ఉద్దేశించి. అంటే ఏంటి మీ ధైర్యం? వీళ్ళందరూ మాజీ మంత్రులుగా పనిచేసిన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో. జోగి రమేష్, బూతు రాంబాబు. నేను సజ్జల బయటకు వచ్చి ఇంకా ఆయన ఎంతో ఇదిగా, నేను మహిళలను అలా అనకుండా ఉండాల్సిందా, నేను అంటానా నా స్థాయికి అన్నాడని. ఏమన్నాడు ఆయన? అలా అలా నా స్థాయి నాయకుడు అలా మాట్లాడుకుని, ఏమిటి నీ స్థాయి? ఇది నీ స్థాయి? బూతులు మాట్లాడి కేసులు పెట్టించుకుని జైలుకి వెళ్ళి చెప్పకూడదు నీ స్థాయిని. ఇది జోగిదే అదే స్థాయి, అందరిదే అదే స్థాయి, ఆ పార్టీ నాయకుడిదే ఆ స్థాయి. ఇంక మిగతా వాళ్ళ స్థాయి గురించి మాట్లాడడం ఎందుకు? సో సజ్జల గారు నిన్న వచ్చి నీతులు చెప్తారు బయటికి. వీళ్ళు మాట్లాడలేదా? ఇప్పుడు గతంలో పట్టాభి మాట్లాడిన ఒక మాట అప్పుడు ఖండించాం. అది అర్థం తెలియకుండా చాలామంది మాట్లాడిస్తూ ఉంటారు, ఊరికి ఫ్రెండ్స్ మధ్యలో కూడా చలక్తుల్లాగా. బట్ తప్పు తప్పే. ఆవేళ ఆయన ఇంటి మీదకి వెళ్ళి మీరు చేసిన యాగి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిన పరిస్థితి, ఇవన్నీ మర్చిపోయారా? ఆ రోజు అది సమర్థనీయం కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోపాన్ని ఆపుకోలకు చేసింది సమర్థనీయం కాదు. మరి అంబటి రాంబాబు గారి భార్య, వారి పిల్లలు ఆయన మాటలు విన్నారా లేదా, విని కూడా ఎలా జీర్ణించుకుంటున్నారు? ఇవన్నీ నిజంగానే అనేక ప్రశ్నలు ఉంటాయి. సరే, నిన్న జోగి రమేష్ ఇంటి దగ్గర లేడు, ఆ టైంలో తెలుగుదేశం పార్టీ ఆయన మాటలకు కోపగించుకున్నారు, వెళ్ళారు. కానీ దాడులు సమర్థనీయం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. నేను చెప్పడం ఎందుకు, చంద్రబాబు నాయుడే చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న చట్టాన్ని చేతులు తీసుకుని లాని అతిక్రమిస్తామంటే కుదరదు. ఎవరినైనా ప్రభుత్వం ఒకలాగే చర్యలు తీసుకుంటుందని, బహుశా వాళ్ళ మీద కూడా కేసులు పెడతారేమో. ఆ చర్చ కూడా జరుగుతుంది. ఎవరైతే వెళ్ళారో సీసీ కెమెరా రికార్డులన్నీ అవన్నీ పరిశీలిస్తున్నారట. సో అంటే ఎక్కడికి వెళ్ళిపోతోంది? పైగా ఇది కవరేజ్ చేయడానికి వెళ్ళిన మా ప్రతినిధుల మీద, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధుల మీద దాడులకు పాల్పడతారా? దాడులకు ప్రయత్నిస్తారా? గతంలో కూడా చేశారు మీరు, ఇవాళ కొత్త కాదు. అండ్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇటు తెలంగాణలో కూడా జరుగుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. నిన్న కేసీఆర్ సిట్టు దానికి సంబంధించి కవరేజ్కి వెళ్తే తెలంగాణ భవన్ దగ్గర కవరేజ్ చేస్తున్న మా కెమెరా వీడియో జర్నలిస్ట్ మీద కుర్చీలు విసురుతారా? కెమెరా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తారా? ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారు మీరు? నిజాలు నిర్భయంగా చెప్పి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడులు చేస్తే భయపడి వెనక్కి వెళ్ళిపోతామా? నో, నెవర్. ఇట్ వోంట్ హ్యాపెన్. మీరు దాడులు చేసినా ఏం చేసినా కూడా నిజాలు చెప్పే గొంతును ఆపలేరు, పెన్నును మీరు పక్కకు పెట్టలేరు. ప్లీజ్ డూ రిమెంబర్ దిస్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే దీనికి ఒక హద్దు పద్దు ఉండదా? లోకేష్ గారు అప్పుడు ఆ రోజు రెడ్ బుక్ చూపిస్తూ, అంటే వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు కదా, నేను ఇంకా 3 పేజీలే ఇందులో వాడాను అని. వాడండి సార్, మిగతా పేజీలు కూడా వాడుంటే వాళ్ళ అంబటి బయటకు వచ్చి ఇవాళ మీ తండ్రి గారిని ఆ మాటలనే ధైర్యం చేయడుగా. జో